ఓం నమ శివాయ. ఇది నా మొదటి వీడియో యూట్యూబ్లో. శివుడు ధ్యానంలో కూర్చుని జపం చేస్తూ ఉంటాడు, లేదంటే రామనామం జపిస్తూ ఉంటాడు, తారకాన్ని అంటూ ఉంటారు. నిజంగా శివుడు అంటే ఎవరు? మొత్తం సృష్టిని సృష్టించిన వాడు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు యుద్ధం చేస్తూ ఉంటాడు రామాయణంలో. రామాయణం రాసేవాడు అంటే వాడు అన్నా తప్పుగా అనుకోవద్దు. రామాయణం రాసేవారు పునిబా. రాముడు గాంధీవం సంధించిన అర్జునుడిలాగా రావణుడి మీద యుద్ధం చేశాడు అన్నాం అనుకోండి, ఏమన్నా అర్థం ఉంటుందా? రాముడు త్రేతాయుగం వాడు, అర్జునుడు ద్వాపరయుగం వాడు. సో త్రేతాయుగంలో ఉన్న రాముడు ద్వాపరయుగంలో ఉన్న అర్జునుడితో కంపేర్ చేసి మనం పుస్తకం రాస్తే అది ఎంత బాగుంటుంది. అట్లాగే శివుడు ఆది పురుషుడు, సమస్త సృష్టికి మూలం శివుడు. ఎందుకంటే ఆయన యొక్క డమరుకనాథం నుండి మిగిలిన అన్ని శబ్దం ఇవన్నీ వచ్చి, శబ్దం నుండి శబ్ద బ్రహ్మ ఇవన్నీ వచ్చాయి. అటువంటి శివుడు రాముడిని తలుచుకుంటూ తపస్సు చేస్తాడంటాం. ఇదో మంచి నెరేటివ్ మన స్క్రిప్చర్స్ని మార్చడానికి. శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యాన ముద్రలో. విష్ణువు కూడా ఆదిశేషం మీద పడుకుని ఉంటాడు కళ్ళు మూసుకుని. వీళ్ళందరూ చేసేది ఏంటి? మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు. ఎవడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎవడి దగ్గర నుండి ఎప్పుడు ఏది తీసేయాలి, దీన్నన్నిటినీ మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ధ్యాన ముద్రలో ఉంటారు, లేదంటే పడుకున్నట్టు భంగిమలో ఉంటారు. అంతేకాని వాళ్ళు కూర్చుని ఇంకొకరిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మంచి నెరేటివ్స్. అలాగే ఇప్పుడు శివరాత్రి వచ్చింది, ఇంకో మంచి నెరేటివ్ వస్తూ ఉంటుంది ఎక్కువగా. శివలింగం మీద పాలు పోసేయకండి అని. దీనికి ఒక చిన్న సమాధానం. నేను చాలా పూరు, నా దగ్గర ₹1 ఉంది. అందరికీ ₹100 అందరికీ డబ్బులు ఇవ్వాలనుకుంటా, నా దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సమస్త సృష్టికి మూలమైన వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు నా దగ్గర ₹1 ఉంది అందరికీ అంటే వాడు అందరికీ ఇస్తాడు. అట్లాగే శివుడి మీద చిన్న గ్లాస్తో పాలు పోసి స్వామి అందరికీ ఆహారాన్ని ఇస్తాడు. దీనికి నెరేటివ్స్ రావు, అదే వస్తాయి. ఇది మన శివరాత్రికి వస్తుంది, దీపావళికి వస్తుంది, అన్నిటికీ వస్తాయి. మిగిలిన వాటికి రావు. ఇది మన దౌర్భాగ్యం. ఓం నమ శివాయ.